నిషిక చెప్పిందంతా నిజమా? నిజముదినా. భద్రంకి చిలకమ్మకి ఏ సంబంధం లేదు. లేకపోతే భద్రం ఇంట్లోకొచ్చిన వెంటనే ఈ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు? ఎందుకు అతను తన భర్త అని చెప్పింది? వెంట వెళ్తానని ఎందుకు చెప్పింది? అతనెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, నా గురించి ఇంత ఎట్టా తెలుసుకున్నాడో తెలుసుకోవడానికే వాడితో పాటు నాటకం వాడానమ్మా. కొడితేనో లేదా టార్చర్ పెడితేనో నిజం చెప్పడని మేము వాళ్ళ ప్లాన్లో ఇంకో ప్లాన్ వేశాము వదినా. అందుకే ఎప్పటికప్పుడు చిలకమ్మని ఈ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపుతున్నాం. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైందమ్మా. ఇదంతా జరగడానికి కారణం మీ పిన్నే. దాని దరిద్రపు బుద్ధి వల్లనే ఇదంతా జరిగింది. ఎందుకు ఇలా చేశారు పిన్ని? చిలకమ్మని ఎందుకు ఇంట్లో నుంచి పంపించాలని చూశారు? అంటే అమ్మి, చిలకమ్మ మీ బాబాయ్తో చనువుగా ఉండేది నాకు నచ్చలేదు. ఈ అమ్మి ఆయన పక్కన ఉండకూడదని ఇదంతా చేసుండా. ఛీ! అసలు నువ్వు మనిషివేనా? నీ చూపు వంకరదైతే అందరూ వంకరగానే కనిపిస్తారు. భద్రం, మేడం, నువ్వన్నిట్లోనూ స్లోనేనా? ఇలా నిజం బయటపడిపోగానే మేం పోలీసులను పిలిచే వరకు ఉండకూడదు. అవకాశం ఉన్నప్పుడే పారిపోవాలి. అవును మేడం, మీరు క్లూ ఇచ్చారు కదా. నాన్న జంపు, నాన్న పారిపోతున్నా. పిన్ని, ఇంట్లో ఉన్న గొడవలు చాలు. మీరింకా ఇలాంటివి చేసి అందరికీ మనశ్శాంతి లేకుండా చేయకండి. ఛ! లే చిలకమ్మ. మేడం, ఈ ఇంట్లో గాలి సోకింది మీకే అనుకుంటా. వదిలించమంటారా? నిన్ను నాకు గాలి సోకుంటదా? నిన్ను కర్మ. ఛీ! చిలకమ్మని ఈ ఇంట్లో నుంచి పంపించడానికి అత్తయ్య ఆడిన నాటకం ఇదంతా. కోపంలో తిట్టినా, చిరాకులో అరిచినా నా కోడలు ఎప్పుడు అత్తయ్య అని నా వెనకే తిరుగుతా ఉండేది. నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అందరి ముందు నన్నే దోషిలా నించోబెట్టుండది. అమ్మే వైజయంతి, నువ్వు ఈ ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలంటే నిషిక మారాలా. లేకపోతే ఇప్పటిదాకా మేం కలిసి చేసిన తప్పులన్నీ అందరి ముందు బయట పెట్టిన పెడుతుంది. ఆ జగదాత్రి మీద ఈగ కూడా వాలకుండా కాపలా కూడా కాస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చెయ్యాలా? దివ్యాంక, ఆంటీ చెప్పండి. అమ్మి, నిషికిట మంచిగా ఉంటే నేను పానాలతో ఉండలేనేమో అనిపిస్తా ఉండది. నువ్వు ఇందాక చెప్పిన ప్లాను ఇప్పుడే అమలు చేసేద్దామా? సరే ఆంటీ, నేను మీకు సోనీ నంబర్ పంపిస్తాను. మీరు వెళ్ళి సోనీ నంబర్కి మెసేజ్ చేయండి. సోనీ మీకు రిప్లై ఇస్తుంది. నువ్వు సోనీ నెంబర్ ఇవ్వడం ఏంది? ఇదంతా ఆ జగదాత్రినే ప్లాన్ చేసినప్పుడు ఆ జగదాత్రి దగ్గర కదా సోనీ నంబర్ ఉండాలా? మీరు మరీ అమాయకంగా ఉన్నారంటీ. జగదాత్రి తెలివైంది. సోనీతో మాట్లాడినట్టు ఎందుకు ప్రూఫ్స్ పెట్టుకుంటుంది? అందుకే కదా మిమ్మల్ని జగదాత్రి ఫోన్ నుంచి సోనీకి ప్లాన్ గురించి మెసేజ్ పెట్టమని చెప్పాను. ఆ ప్రూఫ్ని చూపించి నిషికాకి నిజం చెప్పడమే కదా మన ప్లాన్. అంతేలే. కానీ సోనీ తిరిగి మెసేజ్ పెట్టకపోతే అప్పుడు నేను చెప్పింది అబద్ధం అవుతుంది. నిజంగా నిషిక అనుకున్నట్టు జగదాత్రి దేవత అవుతుంది.
మీరు కూడా నిష్కాలాగా జగదాత్రిని నెత్తిన పెట్టుకొని పూజలు చేయండి. నేను సచ్చినా ఆ పని మాత్రం చేయనమ్మే. మీరు ఆ పని చేయకూడదంటే వెళ్ళి నేను చెప్పిన పని చేయండి. మీకే జగదాత్రి అసలు రూపం తెలుస్తుంది. ఉమ్, అట్నే అమ్మే, నేను పోతాను. నువ్వు ముందు ఆ అమ్మాయి నంబర్ పంపించు. సరే ఆంటీ. అమ్మ జగదాత్రి, నిజంగా నువ్వు గాని నా కొడుకు కోడలు కాపురాన్ని కూల్చేదానికి ప్లాన్ చేసినావని తెలిస్తే మాత్రం నిన్ను వదిలిపెట్ట. సోని, ఇంకా సేపట్లో నీకు జగదాత్రి ఫోన్ నుంచి మెసేజ్లు వస్తాయి. నువ్వేం రిప్లై ఇవ్వాలో నీకు తెలుసు కదా? తెలుసు మేడం, కానీ వైజయంతి మీరు చెప్పింది నమ్ముతుందని మీ నమ్మకం ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు. ఆంటీకి ఆవేశం ఆత్రం ఎక్కువే కాని ఆలోచన తక్కువ సోని. అదే ఆగి ఆలోచిస్తే నిషికాని యువరాజ్ని విడదీయాల్సిన అవసరం జగదాత్రికి ఏం మాత్రం లేదని అర్థమవుతుంది. కాని నిషిక మీదున్న కోపంతో ఆవిడ ఆలోచించదని నాకు తెలుసు. అందుకే తన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆవిడ్నే వాడుకుంటున్నా. ఈ విషయం వాళ్ళకు అర్థమయ్యేలోపు మొత్తం జరిగిపోయి ఉంటుంది. ఆనానా, నిజంగానే నిషి పూర్తిగా మారిపోయి వైజయంతి అత్తయ్యే ఆ భద్రాన్ని ఇంటికి పిలిపించారని చెప్పేసింది. అత్తయ్య బాగుంది నాన్న, నేనున్నాను కదా చూసుకుంటాను. సరే నాన్న, ఉంటాను. అమ్మా, దివ్యాంక చెప్పినట్టు నిజంగా ఈ అమ్మి ఎంత తెలివైంది. కాకపోతే ఆ అమ్మిని నా కొడుకు మీదకి పంపించిందే కాకుండా నంబర్ కూడా పెట్టుకోలేదు. చెప్తా ఈ అమ్మి పని. మేడం, వైజయంతి మెసేజ్ చేసింది. రిప్లై ఇవ్వు. హాయ్ మేడం, మీరు చెప్పినట్టుగానే చేశాను. మీ చెల్లి ఇప్పుడు మిమ్మల్ని పూర్తిగా నమ్ముతోందా? అమ్మి జగదాత్రి,